తెలంగాణలో ఎన్నికల హడావిడి ముగియడంతో ప్రభుత్వం పాలనపై దృష్టి సారించింది. అందులో భాగంగా పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగా ఆయనతో పాటు మరో 11 మంది మాత్రమే మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ కేబినెట్లో 18 మంది పదవుల వరకు ఛాన్స్ ఉండగా మిగిలిన 6గురిని కేబినెట్లోకి తీసుకోవాలని సీఎం రేవంత్ భావిస్తున్నారట. వచ్చే నెల 4లోపు విస్తరణ చేపట్టేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయంపై చర్చించేందుకు మంత్రులు భట్టి, ఉత్తమ్లు ఢిల్లీ వెళ్లారు. ఇక 3 రోజుల నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ఢిల్లీలోనే మకాం వేశారు. నిన్న దీపాదాస్ మున్షీతో పాటు 3 ఏఐసీసీ కార్యదర్శులు అధిష్టానం నేతలతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ విస్తరణలో మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని జిల్లాలకు, సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల హడావిడంతా ముగియడంతో ఇప్పుడు కేబినెట్ విస్తరణ మీద, పరిపాలన మీదే కాంగ్రెస్ ప్రభుత్వం కీలకంగా దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా 3 రోజుల నుంచి కూడా ఢిల్లీలోనే మకాం వేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ మీద ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, ఎన్నికలన్నీ ముగియడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా మంత్రివర్గాన్ని విస్తరించాలని కూడా భావిస్తున్నారు. ఇప్పటికీ రేవంత్ రెడ్డితో కలిపి 11 మంది మంత్రులు మాత్రమే కేబినెట్ లో ఉన్నారు. మిగతా మంత్రుల ఫిలప్ కూడా చేయాల్సి ఉంది. అయితే ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించి అసలు ప్రాతినిధ్యమే లేదు. ఈ నేపథ్యంలో మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి ఆ తర్వాత పూర్తి స్థాయిలో పాలనపైనే దృష్టి పెట్టాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందులో భాగంగా ఆయన 3 రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. ఏఐసీసీ పెద్దలను కలుస్తున్నారు. ముఖ్యంగా ఏఐసీసీ పెద్దల అనుమతి తీసుకొని ఆయన మంత్రివర్గాన్ని విస్తరించాలనుకుంటున్నారు. అది దిశగా మంత్రివర్గాన్ని విస్తరించేందుకు ఏఐసీసీ కూడా అనుమతి ఇచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. వచ్చే నెల మొదటి వారంలోనే మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆశావాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఢిల్లీకి క్యూ కట్టారు. ప్రధానంగా చూసినట్టయితే అటు ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు మంత్రివర్గంలోకి రావాలని చూస్తున్నారు. గత కొంతకాలంగా అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారు. ఖచ్చితంగా తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఇక మరోవైపు చూసినట్టయితే నిజామాబాద్ నుంచి మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే, బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. అయితే నిజామాబాద్ జిల్లా నుంచి ఆయనకు మంత్రి పదవి దక్కేటువంటి అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. మరోవైపు పోచారం శ్రీనివాసరెడ్డి ఇటీవలే పార్టీలో చేరారు కాబట్టి మరి ఆయనకి ఏమన్నా మంత్రి పదవి ఇస్తారా అనే ఒక చర్చ కూడా ప్రస్తుతం జరుగుతోంది. ముఖ్యంగా చూసినట్టు మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రివర్గంలోకి రావాలని భావిస్తున్నారు. ఆయన కూడా గత కొంతకాలంగా తనకు మంత్రి పదవి వస్తుందని చెప్పుకుంటున్నారు. ఇలా చూసినట్టయితే చాలా మంది నేతలు మంత్రివర్గంలో రావాలని ఊళ్ళూరుతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించి కేబినెట్ లో ఎవరూ లేరు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరి, మహబూబ్నగర్ సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే, ఆయనకు మంత్రి పదవి దక్కుతుందనే ఒక ప్రచారం అయితే జోరందుకుంది. మరోవైపు ఇటీవల పెద్ద పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి నీలమ్మది ముదిరాజ్ కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఒక చర్చ కూడా నడుస్తుంది. మొత్తంగా చూసినట్టయితే ముదిరాజ్ సామాజిక వర్గంలో నీలమ్మది కానీ లేకపోతే ఇటు వాకిటి శ్రీహరి కానీ ఇచ్చేటువంటి అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయని. మరోవైపు చూసినట్టయితే ఇటీవల ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి కొంత అలక వహించారు. ఎందుకంటే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీలోకి తెచ్చుకున్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలో అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా శ్రీధర్బాబు ఆయన బుజ్జగించారు. కీలకమైన పదవి మీకు పెద్ద చూసుకుంటామని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా జీవన్ రెడ్డి కూడా మంత్రి పదవి ఇస్తారా అనే ఒక చర్చ అయితే ప్రస్తుతం కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రివర్గాన్ని పూర్తిస్థాయిలో కూర్పు చేసి పాలన పైన దృష్టి సారించాలి, పాలనను వేగవంతం చేయాలని కూడా అటు రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. సునీల్. రైట్ చందు, థ్యాంక్ యూ.